If you are a beginner and want to learn aptitude from scratch in Telugu, then you are at the right place. So hello aspirants, ఇది నంబర్ సిస్టమ్స్ లో లాస్ట్ వీడియో అన్నమాట. వేరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో నంబర్ సిరీస్ యొక్క థియరీ అంటే ఏమేమి ఉంటాయని, ఇంకా డిఫరెంట్ మోడల్స్ మీద క్వశ్చన్స్ అవన్నీ I've already made from part 1 to 5. That playlist link I'll be putting in the description. You can check it out there, okay? సో ఇప్పుడు కొన్ని ర్యాండమ్ కొన్ని 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ 5 లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ క్యూ ఇన్ ద ఈక్వేషన్? ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని ఫస్ట్ రాసుకోండి. 5p 7, 8q 9 అండ్ r 3 2. ఈ మూడు మీరు యాడ్ చేస్తే మీకు రావాల్సిన వాల్యూ 1928. ఓకే, ఇప్పుడు మీరు p వాల్యూ ఏంటి, r వాల్యూ ఏంటి, q వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు, బికాజ్ మనకి జస్ట్ మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ q మాత్రమే అడిగారు. సో రిమైనింగ్ వాల్యూస్ మీరు ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు, కానీ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఏం చేసినా సరే క్యూలో మీకు మాక్సిమం వాల్యూ వచ్చేలాగా మీరు చేస్తున్నట్టు. ఓకే, ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. బికాస్ ఇప్పుడు మీరు ఆ రిమైనింగ్ ఏదైతే పిఎన్ఆర్ ఉందో అది వాల్యూ మీకు ఏది వచ్చినా మీకు అనవసరం, కానీ క్యూ వాల్యూ ఇక్కడ పర్టికులర్లీ అబ్జర్వ్ చేయండి. క్యూ వాల్యూ మాక్సిమం రావాలంటే పి ఎంత మినిమం వీలైతే అంత మినిమం ఉండాలి కదా, అంతేనా? అలా అన్నమాట. సో దాని ప్రకారం మీరు వాల్యూస్ తీసుకోవాలి, ఓకేనా? సో ఫస్ట్ మీకు ఎక్కడెక్కడైతే వేరియబుల్స్ లేవో అవి యాడ్ చేసి చూడండి. 9 + 2 10, 10 + 7 సారీ 9 + 2 is 11, 11 + 7 is 18, 1. సో 1 క్యారీ మీకు ఇక్కడ వచ్చేసింది. 3 + 1 is 4. ఓకే, సో 4 + p + q is equal to 2 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ 2 ప్లేస్ లో ఏమొస్తుంది? ఈదర్ 12 అవ్వచ్చు లేదా 22 అవ్వచ్చు, అంతేనా? 22 అయితే ముందుకి 2 క్యారీ వెళ్తుంది, 12 అయితే ముందుకి ఎంత క్యారీ వెళ్తుంది? 1 క్యారీ వెళ్తుంది, ఓకేనా? సరే, ఇప్పుడు 22 అనుకొని చూడండి. ఓకే, 22 అంటే ఈ 4 తీసేయండి. 22 - 4 ఎంత? 18 కదా. సో ఇప్పుడు p అండ్ q వాల్యూస్. ఓకే, సో p వాల్యూ మీరు 9 అనుకున్నా, q వాల్యూ కూడా 9 అయింది అనుకో. ఇప్పుడు 9 + 9 18 సరిపోయిందా? సో అప్పుడు మీకు 18 వస్తది. ఈ 18 ప్లస్ మీ దగ్గరున్న ఈ 4 కలిపితే 22 వస్తది. అప్పుడు 2 ఇక్కడ, ఇంకొక 2 ఇక్కడ మీరు మార్క్ చేస్తారు. ఇప్పుడు 5 + 2 ఎంత? 7. 7 + 8 ఎంత? 15. ఓకే, 15 అయి ఉంటే ఇప్పుడు r వాల్యూ ఎంత అయ్యేది? 4 అయ్యేది. అప్పుడు 19 సరిపోయిందా? సో అప్పుడు p వాల్యూ ఎంత అవుతుంది? 9. q వాల్యూ ఎంత అవుతుంది? 9. క్లియర్? సో అదే సేమ్ ఇప్పుడు క్యారీ మీరు 22 కాదు, క్యారీ ఇప్పుడు మీరు అనుకోండి 12. 12 క్యారీ రావాలంటే ఫస్ట్ మీ దగ్గర ఏముంది? 4 + p + q ఉంది, అంతేనా? సో ఇప్పుడు ఆ 4 అటువైపు తీసుకెళ్ళండి. 12 - 4 ఎంత? 8. ఓకే, సో 8 అంటే p + q చేస్తే మీకు 8 రావాలి, అంతేనా? సో p వాల్యూ p + q చేస్తే మీరు 8 రావాలి. ఇప్పుడు p వాల్యూ మీరు ఎంత చిన్నగా పాసిబుల్ అయితే అంత చిన్నగా ఎస్యూమ్ చేసుకోవాలి, సో దట్ మీకు క్యూ అనేది మాక్సిమం వచ్చేలాగా. సో లీస్ట్ పాసిబుల్ సింగిల్ వాల్యూ ఏంటి? 0. సో నేను pని 0 అనుకుంటే క్యూ నాకు ఎంత వస్తుంది? 8 వస్తుంది, అంతేనా? సో అప్పుడు 8 + 4 ఎంత? 12. 2 ఇక్కడ వచ్చి క్యారీ 1 ఇక్కడికి వస్తుంది. ఓకే, సో 5 + 1 is 6, 8 + 6 is 14, 14 + r is equal to 19. అప్పుడు r వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది, అంతేనా? సో r వాల్యూ 5, p వాల్యూ 0, q వాల్యూ 8 అవుతుంది. అదే 22 అని మీరు అనుకుంటే అది కూడా మనకి ఎందుకు పాసిబుల్ అయింది? ఇక్కడ r వాల్యూ కూడా మనకి వేరియబుల్ ఉంది కాబట్టి. అదే ఇక్కడ r వాల్యూ ఫిక్స్ అయిపోయింది అనుకో, ఇక్కడ ఎంతైతే క్యారీ వస్తుందో అది ఫిక్స్ అయిపోద్ది. ఎంతైతే క్యారీ వస్తుందో అది ఫిక్స్ అయిపోతే ముందున్న p అండ్ q వాల్యూస్ ఫిక్స్ అవుతాయి మనకి, అంతేనా? సో ఇక్కడ 508 అవ్వచ్చు లేదా 4 and 9 and 9 అవ్వచ్చు. ఇప్పుడు మనకి మాక్సిమం పాసిబుల్ వాల్యూ అన్నారు కాబట్టి మనం 9 అని మెన్షన్ చేయాలి, బికాస్ ఇది కూడా ఒక పాసిబిలిటీ మన దగ్గర ఉంది మనం 22 అని అనుకుంటే. ఓకే, సో అందుకని మనకి మాక్సిమం పాసిబుల్ వాల్యూ 9. సో జనరలీ మనం ఏం మిస్టేక్ చేస్తామంటే క్యారీ ఎప్పుడు 1 అనే ఐడియా మీద మనం 1 రాసేస్తాం. అప్పుడు 12 అంటే మాక్సిమం పాసిబుల్ అంటే ఇక్కడ 0 కదా, సో 8 అని చెప్పి 8 మెన్షన్ చేసేస్తాం. కానీ 3 వాల్యూస్ మనం యాడ్ చేస్తున్నప్పుడు మాక్సిమం వాల్యూ 27, 4 వాల్యూస్ యాడ్ చేస్తున్నప్పుడు మాక్సిమం 36, 5 నంబర్స్ యాడ్ చేస్తున్నప్పుడు మాక్సిమం 45. ఓకే, ఎందుకు?
త్రీ వాల్యూస్ అంటే సింగిల్ డిజిట్స్ లో మాక్సిమం వాల్యూ ఏంటి 9 ఏనా, అంతకన్నా పెద్ద సింగిల్ వాల్యూ అయితే లేదు. సో త్రీ డిఫరెంట్ నెంబర్స్ యాడ్ చేస్తున్నారు. సో మాక్సిమం ఎంత పాసిబుల్, 9 ప్లస్ 9 ప్లస్ 9, 9 త్రీ 27 మాక్సిమం వాల్యూ అనమాట. సింగిల్ నెంబర్స్ ని మీరు యాడ్ చేయాలంటే మీరు 27 క్రాస్ అయ్యారంటే అట్లీస్ట్ ఒకటైనా డబుల్ డిజిట్ వచ్చేస్తుంది. క్లియర్? గాట్ కంప్లీట్ ఐడియా? లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, సో 6 digit number is formed by repeating a 3 digit number. For example 256 256 అలా రిపీట్ అవుతూ. సో ఎనీ నంబర్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై, మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 7 ఉంది, 13 ఉంది, 11 ఉంది, 1001 ఉంది. సో ఓన్లీ 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 అని ఉన్నాయి కదా. ఇప్పుడు 1001 డివిజిబిలిటీ రూల్ మనకు తెలియదు, ఈ మూడు తెలుసు. కానీ 1001 ని ఒకసారి డివిజన్ చేసి చూడండి. 1001 by 11. Okay, 11 nines are 91, 1 is remaining. 11 ones are is 11. Okay, so 91 మీ దగ్గర వచ్చింది. ఇప్పుడు 91 అంటే మళ్ళీ ఏంటి, 13 sevens are 91 ఏనా. సో 1001 ని we can write it as 13 into 7 into 11. ఓకే, అంటే దీని అర్థం ఏంటి, ఏదైతే ఆ 3 digit నెంబర్స్ ఫామ్ అవుతున్నాయో ఆ 3 digit నెంబర్స్ ఆర్ ఈదర్ డివిజిబుల్ ఓన్లీ బై 7, ఓన్లీ బై 11, ఓన్లీ బై 13 ఆర్ బై ఆల్ ఆఫ్ దెమ్. అంతేకాని 13 11తో అయి దీంతో అవ్వకపోవడం, ఈ టూ వాల్యూస్ కి ఈ వాల్యూతో అవ్వకపోవడం అలా అయితే ఉండదు. ఈదర్ ఏదో సింగిల్ సింగిల్ వాల్యూస్ లేదా విత్ ఎవ్రీథింగ్ అలా అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. డివిజిబిలిటీ రూల్స్ సో ఫస్ట్ మనకి ఇవన్నీ తెలియాలంటే డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. అండ్ డివిజిబిలిటీ రూల్స్ పార్ట్ 2 లో ఉంటది, అంటే నంబర్ సిస్టమ్స్ లో పార్ట్ 2 లో ఉంటది. లేదా యూ కెన్ ఆస్క్ మీ ద కమెంట్స్, నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది కన్ఫర్మ్ గా నేర్చుకోండి, ఏ టాపిక్ అయినా మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆల్టర్నేటివ్ నెంబర్స్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 256 వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపులే అనుకుందాం. ఏదైనా ఒక 3 digit నెంబర్ ఉందనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 128, దాన్నే 2 times రిపీట్ చేయండి 128. ఇలా ఏమైనా 6 digit నెంబర్స్ ని ఫామ్ చేస్తున్నప్పుడు అవి దేంతో డివిజన్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఈ వాల్యూ చెక్ చేయండి. మనకి 11 డివిజిబిలిటీ రూల్స్ ఏం తెలుసు, ఆడ్ డిజిట్ వాల్యూస్, ఈవెన్ డిజిట్ వాల్యూస్ అవేవో చెప్తారు. బట్ మనం అలా కాకుండా డెఫినేషన్ ప్రకారం కాకుండా జనరల్ గా ఇమాజిన్ చేసుకుందాం. ఏమనంటే ఆల్టర్నేటివ్ వాల్యూస్ అంటే 2 + 6 ఎంత 8. ఓకే, 8 + 5 ఎంత 13. ఓకే, ఈ వచ్చిన వాల్యూస్ మైనస్ 5 + 2 7, 7 + 6 ఓకే 13. ఆ రెండు మైనస్ చేస్తే మనకి ఇదర్ 0 రావాలి ఆర్ 11 టేబుల్లో ఏమైనా వాల్యూస్ రావచ్చు అనమాట. ఓకే, మీరు ఇక్కడే బాగా అబ్జర్వ్ చేస్తే మీరు యాడ్ కూడా చేయక్కర్లేదు. ఏవైతే వాల్యూస్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ సిరీస్ లో వస్తున్నాయో అదే వాల్యూస్ మనకి సెకండ్ ఆల్టర్నేటివ్ సిరీస్ లో కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, 2 + 6 + 5 అంతేనా, మళ్ళీ 5 + 2 + 6 మళ్ళీ అవే వచ్చాయి. ఓకే, సో అలాంటప్పుడు వచ్చిన వాల్యూస్ లోంచే వచ్చిన వాల్యూస్ తీసామనుకో లాస్ట్ కి మనకి జీరోనే మిగులుతుంది. సో ఇలా ఎప్పుడైనా అయినప్పుడు మనకి లాస్ట్ లో జీరోనే మిగులుతుంది. అంటే ఇలా ఏ నెంబర్స్ ఫామ్ అయినా సరే మనకి 11th డివిజన్ అయిపోతుంది. ఈదర్ సి. సో ఎగ్జామ్ లో మీకు టైం లేదు, మీరు ఏదైనా ఒక ఆన్సర్ అయితే మార్క్ చేయాలని అనుకుంటున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది, అయితే ఓన్లీ 11 అవుతుంది, లేదా అన్నిది అవుతుంది కదా. సో ఈదర్ ఆప్షన్ సి ఆర్ డి, అంతేనా. సో ఈ రెండు ఆప్షన్ అయితే అవ్వదు, ఇది పక్కన పెట్టేయండి. మీకు ఎగ్జామ్ లో టైం లేనప్పుడు మీరు చేయాల్సిన పని అది. లేదా మీకు ఒకవేళ టైం ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేసుకోండి. 11 and 7 కి సేమ్ డివిజిబిలిటీ రూల్స్. బట్ మీకు ఒకవేళ గుర్తు లేదు అని అనుకున్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు, డివిజిబిలిటీ రూల్ గుర్తు లేదంటే ఈ వాల్యూని ఒకసారి 7 తో డివిజన్ చేసి చూడండి. 256 7th డివిజన్ ఈజీ కదా, చేసి చూడండి. 7 3s are 21, 46 is remaining, 7 6s are 42, 4 is remaining, 7 6s are 42, 0, 7 8s are 56. సో ఈ వాల్యూ 11 తో అయింది, 7 తో కూడా అయింది. సో కన్ఫర్మ్ 13 తో కూడా అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ఓన్లీ 11 and 7 ఆప్షన్ లేదు, 3ది కలిపి ఉంది. సో డైరెక్ట్ గా మీరు రాసేయండి. ఓకే, డైరెక్ట్ గా డి ఆప్షన్ మీరు మెన్షన్ చేసేయచ్చు. ఓకేనా, సో అలా అని ఒక నెంబర్ తోనే ఆగిపోకండి, ఇంకొక 1 or 2 నెంబర్స్ చేసి అప్పుడే మీరు కంక్లూజన్ కి రండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 256 7 తో డివిజన్ అవ్వట్లేదు అంటారు అనుకో, అప్పుడు ఓన్లీ 11 అని చెప్పి మీరు ఓన్లీ 11 మార్క్ చేసేకండి. ఓకే, మీ దగ్గర టైం ఉంది కానీ డివిజిబిలిటీ రూల్ గుర్తులేదు అంటే మాత్రం ఒక 2 3 వాల్యూస్ తీసుకోండి. లేదు మీకు మరీ ఓపిక లేదనుకో 1 1 1 1 1 1, లేదంటే ఏదైనా సింపుల్ వాల్యూస్, మీకు ఏది సింపుల్ అనిపిస్తే ఆ సింపుల్ వాల్యూస్ అలా తీసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా, సో అలా అన్నమాట. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఏంటంటే
256 ఉందనుకో, మనకి 7 కైనా సరే 13 కైనా సరే ఇచ్చిన వాల్యూస్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి విత్ త్రీ డిజిట్స్. అంటే ప్రతి 3 డిజిట్స్ ని మనం ఒక సెట్ అనుకోవాలి. అంటే ఈ 3 డిజిట్స్ ఒక సెట్, ఈ 3 డిజిట్స్ ఒక సెట్. ఆ రెండింటిని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఇదర్ 0 రావాలి ఆర్ 7 టేబుల్ ఏమైనా రావాలి. అది 7 డివిజిబిలిటీ రూల్. 13 టేబుల్లో ఏమైనా రావచ్చు, 13 డివిజిబిలిటీ రూల్. సేమ్ 11 లానే, కాకపోతే ప్రొసీజర్ వేరే అంతే. ఓకే, సో ఇలా 3 సెట్ ఆఫ్ 3 కింద మీరు డివైడ్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, 256 సేమ్ వాల్యూనే రిపీట్ అవుతుంది, అదే కదా క్వశ్చన్. సో మైనస్ చేస్తే లాస్ట్ ఏం మిగులుతుంది, 0. సో ఇట్ ఇస్ డివిజిబుల్ బై 7 అండ్ 13 యాజ్ వెల్. సో 1001 అని మీరు రాస్తారు. ఇది మీరు చేయాల్సిన ప్రాసెస్. కానీ ఇలాంటి మోడల్ ఇస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇఫ్ 2 డిజిట్స్ అలా రిపీట్ అవుతున్నాయి అనుకో, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 101. ఇఫ్ అలా 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లాగా 256 అలా రిపీట్ అవుతున్నాయి అనుకో, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1001. అదే 4 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అనుకో, లైక్ 1 2 3 4 అలా రిపీట్ అవుతూ వెళ్తున్నాయి అనుకో, అప్పుడు 10001 దాంతో డివిజిబుల్ అవుతుంది. అలా మీరు ఎన్నైతే వాల్యూస్ పెరుగుతాయో అన్ని దాని ప్రకారం మీరు ఇలాగా యూ కెన్ ఫైండ్ ది ఆన్సర్. క్లియర్? Let's go to the next one. If x and y are 2 digits of the number so and so, so that the number is divisible by 80, find x and y is equal to. ఇప్పుడు 80 తో డివిజన్ అవ్వాలంటే మనకి ఏ వాల్యూస్ రావాలి, ఇదర్ 2 into 40 కింద రావచ్చు 80, కానీ 40 టేబుల్లో 2 టేబుల్లో 40 ఉంది. సో ఈ సెట్ మనం తీసుకోకూడదు. ఇంకా 3 టేబుల్లో రాదు, 420 సార్ ఇది తీసుకోకూడదు, బికాస్ 4కి 20కి కామన్ గా 2 ఉంది. ఓకే, 5 టేబుల్ తీసుకోవచ్చు, 5 into 16. ఈ రెండిటికి కామన్ గా అంటూ ఏం లేదు కదా, 16 5 సార్ 80. కానీ ఈ రెండిటికి కామన్ గా అంటూ ఏమీ లేదు కదా, కామన్ గా క్యాన్సిల్ అయ్యేది. సో ఇదే మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 80 తో డివిజిబుల్ అవ్వాలంటే దిస్ నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 5 అండ్ 16. 5 తో కూడా అవ్వాలి, 16 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు సో ఎక్స్ ప్లస్ వై అనేది మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ వై ఫస్ట్ మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వై మీరు అబ్జర్వ్ చేస్తే 5 తో డివిజిబుల్ అవ్వాలి కదా, 5 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, లాస్ట్ లో కన్ఫర్మ్ గా ఈదర్ 0 ఉండాలి లేదా 5 ఉండాలి, అంతేనా? సో లాస్ట్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ 5 ఉందనుకో, 5 అయితే ఈ నెంబర్ ఆడ్ నెంబర్ అయిపోద్ది. ఆడ్ నెంబర్ అయితే 16 టేబుల్లో రాదు కదా. ఈవెన్ నెంబర్ టేబుల్లో ఎప్పుడైనా ఈవెన్ నెంబర్ వస్తుంది. సో లాస్ట్ లో కన్ఫర్మ్ గా 0 కానీ 5 కానీ రాకూడదు, లాస్ట్ లో కన్ఫర్మ్ గా 0నే రావాలి. సో మన దగ్గర ఏముంది, 653x0 ఇది మన దగ్గర ఉన్న వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ మనకి ఎక్స్ ప్లస్ వైది కూడా, అంతేనా? అలా అయినా చూడొచ్చు, లేదా డివిజిబుల్ బై 80 అని అన్నారు కదా, 80 టేబుల్లో రావాలంటే కన్ఫర్మ్ గా లాస్ట్ లో 0నే ఉండాలి. ఆ 0 క్యాన్సిల్ అయితేనే కదా మీరు 8 తో చెక్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అలా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లెట్స్ చెక్. సో ఇదే వాల్యూని మీరు డివైడెడ్ బై 80 కూడా చేసుకోవచ్చు. ఓకే, 0 క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో మీరు ఒక్కొక్క వాల్యూ పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, సో 3 4 5 6 వాటిలో ఏదైనా వాల్యూస్ పెట్టొచ్చు. కానీ మీరు క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ మీకు ఏం మిగిలింది, 8 మిగిలింది, అంతేనా? సో 8 మిగిలింది కాబట్టి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇది లాస్ట్ డిజిట్ అయిపోయింది ఎక్స్ అనేది. సో ఈ వాల్యూ కన్ఫర్మ్ గా ఈవెన్ నెంబర్ అవ్వాలి 8 తో క్యాన్సిల్ అవ్వాలంటే, అంతేనా? ఇప్పుడు ఎక్స్ తర్వాత వేరే ఏదైనా వాల్యూ ఉందనుకో, అది క్యాన్సిల్ అవ్వలేదు అనుకో, అప్పుడు అది లాస్ట్ డిజిట్ అవుతుంది. సో అది లాస్ట్ డిజిట్ అవుతుంది కాబట్టి ఇది ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను డివిజిబిలిటీ రూల్ మాట్లాడట్లేదు, డైరెక్ట్ గా క్యాన్సిలేషన్ చెప్తున్నా. ఓకే, అది కూడా చెప్తాను, డివిజిబిలిటీ రూల్ కూడా చెప్తాను. వెయిట్. ఓకే, సో 0 తీసాక ఇప్పుడు ఈ ఎక్స్ కన్ఫర్మ్ గా ఈవెన్ నెంబరే అవ్వాలి. ఓకే, మన దగ్గర ఈవెన్ నెంబర్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఒకటి 6 ఒకటి. ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేయండి అయిపోద్ది. సో ఇక్కడ ఏం పెడతా, ఫస్ట్ ఐల్ పుట్ 4. ఓకే, 6 5 3 4 క్యాన్సిల్ చేసి చూసుకోండి. 8 8 64. ఓకే, 1 is remaining, 13, 8 1s are 8, 9 10 11 12 13 54 is remaining. Give me a second. No, సో 8 టేబుల్లో 54 రావట్లేదు. సో ఈ వాల్యూ మనకి రాదనమాట. ఓకే, సో 4 అనేది రాంగ్. మనకి ఇంకేం మిగిలింది, 6 ఒకటే మిగిలింది. 6 విల్ బి ది ఆన్సర్. మనం పెట్టేయచ్చు, లేదా యూ కెన్ ఈవెన్ సాల్వ్. ఇక్కడే 6 పెట్టి చూడండి. ఓకే, 8 8 64, 1 is remaining, 8 1s are 8, 9 10 11 12 13 56, 8 5s are 40.
8 7s 56. ఓకే, కంప్లీట్లీ డివిజిబుల్ అయిపోయింది. సో ఈ నెంబర్ 6 తో డివిజిబుల్ అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ దగ్గర మనం ఏం పెట్టాం, 6 పెట్టాం. సో ఇది ఆన్సర్ అవుతుంది, 6 విల్ బి ది ఆన్సర్. ఇది మీరు డైరెక్ట్ డివిజన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ లో ఇలానే చేయాలని లేదు, మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది చేసుకోవచ్చు. ఓకే, లేదా ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ దగ్గరికి రండి. 5 అయితే అయిపోయింది, ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 16 తో డివిజిబుల్ అవ్వాలి. 16 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, లాస్ట్ 4 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 16. సో అలా 5 3 x0 should be divisible by 16. ఓకే, సో 16 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 4 డిజిట్స్ కాబట్టి మనం ఆ 4 తీసుకున్నాం. ఈ ఫ్రంట్ లో ఉన్న 6 మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ ఎక్స్ ప్లేస్ లో ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకోవడమే. ఓకే, దానికన్నా ఈ 4 ఆప్షన్స్ పెట్టే కన్నా ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ లో 3 5 కూడా మనం పెట్టుకోవచ్చు ఆప్షన్ చెక్ చేసేటప్పుడు. కానీ మనం ఎందుకు, బికాస్ ఇక్కడ లాస్ట్ లో మనకి 0 ఉంది కాబట్టి. ఓకేనా, కానీ ఇందాక కేసులో మనకి 0 క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఎక్స్ ఈవెనే అని మనకు తెలిసింది. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, వాట్ ఐ వుడ్ డూ ఇస్, ఫస్ట్ ఇక్కడ 3 4 5 6 పెట్టేటప్పుడు ఐ మేక్ షూర్ ఫస్ట్ 4 తో క్యాన్సిల్ చేస్తాను, బికాస్ 16 టేబుల్ తో క్యాన్సిల్ చేయడం నాకు కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ 4 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తాను, లేదా 16 టేబుల్ ఈజీ మీకు వచ్చు అని అనుకుంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. How many numbers less than thousands are multiples of 10 and 13? Simple question. See, 10 తో అవ్వాలి, 13 తో కూడా అవ్వాలి. సో కన్ఫర్మ్ గా ఏ నెంబర్ తో డివిజన్ అవ్వాలి, 130 తో అవ్వాలి. అంతేనా, సో 130 అంటే ఏంటి, 1000 నుంచి 1000 వరకు వాల్యూస్ అన్ని చూడండి. 13, సో 130, 13 2 జర్ ఎంత 26, 13 3 జర్ 39, 13 4 జర్ 52, 13 5 జర్ 65, 13 6 జర్ 72, 13 7 జర్ 91. 1 2 3 4 5 6 7 7 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. సారీ, 13 6 జర్ 78. ఓకే, సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 7 వాల్యూస్ ఉన్నాయి. లాస్ట్ లో 0 0 0 0 0, మళ్ళీ 9 10 తర్వాత మళ్ళీ 1000 కన్నా పెద్ద వాల్యూ అయిపోతుంది కదా. సో అందుకే ఈ 7 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 7 విల్ బి ది ఆన్సర్. క్లియర్, సింపుల్ క్వశ్చన్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6? సో 6 లో 3 డిజిట్ నెంబర్స్ అక్కడ అసలు దేంతో స్టార్ట్ అవుతుంది, 100 తో స్టార్ట్ అవుతుంది. 100 ఇస్ డివిజిబుల్ బై 6? నో. 101? No. 102? Yes, it is divisible, because 6 అంటే ఏంటి, it should be divisible by 2 and 3 as well. అంతేనా, సో ఈవెన్ నెంబరే అవ్వాలి. 100 ఈవెన్ నెంబరే, బట్ 3 తో డివిజిబుల్ అవ్వదు, తీసేయండి. ఇది ఆడ్ నెంబర్, ముందే తీసేయండి. 2 plus 1 ఎంత, 3. It is divisible by 3 and it is divisible by 2 as well. So this number is divisible by 6. So it starts with 1 or 2 and లాస్ట్ లో ఎండింగ్ 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి, 999, దానికి ముందు 998, 997, 996 అలా వెళ్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ ఆడ్ నెంబర్స్ ఎలాగో అవ్వవు, బికాస్ 2 తో అవ్వాలంటే ఆడ్ నెంబర్స్ అవ్వవు, మీరు అక్కడే తీసేయచ్చు. ఓకే, 3 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అవ్వాలి. సో 9 9, ఇక్కడ మళ్ళీ 8 వచ్చింది, అవ్వదు. సో ఈ నెంబర్ కూడా అవ్వదు. మళ్ళీ ఇక్కడ 9 9, ఓకే, మళ్ళీ 6. సో ఈ నెంబర్ 3 తో అవుతుంది, 2 తో అవుతుంది, సో 6 తో కూడా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఏంటి, 102, లాస్ట్ నెంబర్ ఏంటి, 996. అంతే, మనకు ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చింది. ఇక్కడ మీకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో తెలియకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐ ఎక్స్ప్లెయిన్ యూ సెపరేట్లీ వేరే వీడియోలో. ఓకే, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, జనరల్ గా ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకో, వాటి మధ్యలో ఒక కామన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, వేర్ an అంటే nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. సమ్ సిరీస్ అలా ఉంటది కదా, అందులో లాస్ట్ టర్మ్. ఏ అంటే ఫస్ట్ వాల్యూ, ఎన్ అంటే నంబర్ ఆఫ్ వాల్యూస్, అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మధ్యలో అని చెప్పి. అదే కదా మనల్ని కనుక్కోమన్నారు, హౌ మెనీ. డి అంటే కామన్ డిఫరెన్స్ అన్నమాట, అంటే సిరీస్ కంటూ కామన్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 అలా ఒక 100 వరకు సిరీస్ ఉందనుకో, ఇందులో ఏ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది ఫస్ట్ వాల్యూ. nth టర్మ్ ఏమవుతుంది, 100 లాస్ట్ వన్. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది ఎన్ అవుతుంది. తర్వాత కామన్ డిఫరెన్స్ ఏంటి, 4 మైనస్ 2 2, 6 మైనస్ 4 2, 8 మైనస్ 6 2. సో వాటి మధ్యలో ఉన్న కామన్ గా ఉన్న డిఫరెన్స్ 2. ఓకే, అలా కామన్ గా డిఫరెన్స్ ఉంటేనే మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం దాన్ని. ఇప్పుడు కంప్లీట్లీ డివిజిబుల్ బై 6 అంటే ఎవ్రీ 6 ఇంటర్వెల్స్ కి ఒకటి వస్తుంది కదా. సో వాటికంటూ ఒక కామన్ డిఫరెన్స్ ఉంది, దట్ ఈస్ 6. సో డి వాల్యూ ఎంత అవుతుంది, 6. సింపుల్, మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. లాస్ట్ టర్మ్ ఏంటి, 996 ఈక్వల్ టు 102 ప్లస్ ఎన్ వాల్యూ మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి, n మైనస్ 1 ఇంటూ 6. అంతే. సో 6 మైనస్ 2 ఇస్ 4. 99 minus 10 is 89. Okay, 894 plus, sorry, is equal to 6n minus 6. Okay, so ఈ minus 6 కూడా అటు వెళ్ళిపోతుంది. 894 plus 6 ఎంత, 900. Okay, 900 by ఈ 6 డివిజన్ చేస్తున్నాను. ఓకే,
6 1s are 6, 6 5s are 30, 0. So total 150 values ఉంటే 150 will be the answer. Simple. Yeah, so this is the last question. కొంచెం పెద్దది బట్ డోంట్ వరీ. డివిజిబుల్ బై 132. ఇందులో ఎన్ని వాల్యూస్ 132తో డివిజిబుల్ అవుతాయి అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మీకు అవ్వాల్సినవి కూడా అన్ని ఈవెన్ నెంబర్సే అవ్వాలి. సో ఆడ్ నెంబర్స్ ఏమైనా ఉంటే ఫస్టే మీరు అక్కడ క్యాన్సిల్ చేసేయచ్చు. రెండో విషయం 132ని మీరు ఎలా రాయగలరు? 11 12 is 132. 12 11 is 132 అంతేనా? ఈ రెండు కో ప్రైమ్స్ కూడా అంటే ఈ రెండింటికి కామన్ గా అంటూ ఏమీ లేవు. సో ఇలానే మీరు తీసుకోవాలి. మళ్ళీ 12 టేబుల్ కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? మళ్ళీ 12 ని మీరు ఎలా రాయగలరు? 4 into 3 కింద రాయగలరు. అండ్ 4 కి 3 కి కూడా కామన్ గా ఏమీ లేదు. సో ఇఫ్ a number is divisible by 11, by 4 and by 3, then the number is divisible by 132. అంతేనా? మీకు ఇది తెలియకపోతే డివిజిబిలిటీ రూల్స్ వీడియో ఒకసారి చూడండి, మీకు కన్ఫర్మ్ గా ఐడియా వస్తుంది. ఓకే, సో 11 తో 4 తో 3 తో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అంటే ఈవెన్ నెంబర్స్ సరిపోయింది. నెక్స్ట్ 3 తో అవ్వాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అంతేనా? సో చూడండి 6 ఒక దగ్గర ఉంది, 4 + 2 6 ఉంది, సరిపోయింది. సో దిస్ ఇస్ డివిజిబుల్ బై 3 ఉంచండి. 6 + 3 9, ఇదొక 9 ఇదొక 9. సో అన్ని 9 ఉన్నాయి కాబట్టి ఇది కూడా అవుతుంది. తర్వాత 4 + 2 ఎంత? 6, ఇదొక 6. ఓకే, సో అన్ని 6 6 ఉన్నాయి కాబట్టి ఇది అవుతుంది. 7 + 2 9, ఇదొక 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 9 6 రెండు డివిజిబుల్ అవుతాయి 3 తో, బట్ 8 అవుతుందా? అవ్వదు. సో మీరు సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసినా సరే 3 తో అవ్వదు అనమాట. ఓకే, చేసి చూడండి. 9 + 8 అంటే 17, 17 + 6 ఎంత? 23. ఓకే, 23 is not divisible by 3. మీరు ఈ నంబర్ తీసేయండి. మళ్ళీ 7 + 2 9, 8 + 1 9, 9 + 9 is 18. ఈ నంబర్ కూడా అవుతుంది. నెక్స్ట్ 8 + 4 12, 12 + 6 18. ఇది అవుతుంది, ఇది అవుతుంది. ఓకే, ఇవన్నీ 3 తో డివిజన్ అవుతాయి. 3 చెక్ చేస్తారు మీరు. ఓకే, ఇప్పుడు 11 చెక్ చేయండి. 11 ఏంటి? ఆల్టర్నేటివ్ సమ్ చేసి ఆ రిమైనింగ్ ని మనం మైనస్ చేయాలి, అంతేనా? సో 4 + 2 ఎంత? 6 మైనస్ మిడిల్ లో ఉంది 6, 0 వచ్చింది అంటే ఈ నంబర్ అవుతుంది, పక్కన పెట్టండి. మళ్ళీ 6 + 3 ఎంత? 9, 9 - 9 ఎంత? 0, ఈ నెంబర్ కూడా అవుతుంది. 4 + 2 ఎంత? 6, 6 - 6 ఎంత? 0 అవుతుంది. 7 + 2 9, 9 - 9 0 అవుతుంది. తర్వాత 8 + 2 10, 10 మైనస్ సారీ ఆల్టర్నేటివ్ కదా. 7 + 2 9, మళ్ళీ 8 + 1 9, 9 - 9 ఎంత? 0, ఇది కూడా 11th అవుతుంది. నెక్స్ట్ 8 + 5 13, 4 + 1 5, 13 - 5 ఎంత? 0ను కాదు, అలానే 11 టేబుల్ కాదు. సో ఈ నెంబర్ 11 టేబుల్ తో అవ్వదు, పక్కన పెట్టండి. 6 + 3 9, 6 + 3 9, 9 - 9 0. ఓకే, సో ఈ నెంబర్ కూడా 11 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఏముంది? 4 చెక్ చేసుకోవాలి. ఓకే, సో డివిజిబుల్ బై 4, 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు కదా. 4 1s are 4, 4 6s are 24. ఓకే, అవుతుంది. డివిజిబుల్ బై 4 ఇది అవుతుంది. 4 టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ 1 to 100 లోపు 4 టేబుల్ ఏదైతే ఉంటుందో వాల్యూస్ మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, 96 తో అవుతుంది. సో 92 తో కూడా అవుతుంది కదా, బికాస్ 96 కి 4 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. 96 అవుతుందని మీకు ఎలా తెలుసు? 100 is divisible by 4, దానికి 4 స్టెప్స్ వెనక్కి వెళ్ళండి. సో 96 అవుతుంది. 96 కి ఇంకో 4 స్టెప్స్ వెనక్కి వెళ్ళండి. 92 అవుతుంది. 92 అవుతుంది. అండ్ ఇంకొక విషయం, 92 ఏంటి? ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు పక్కన 2 వస్తుంది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏమొస్తాయంటే 2 రాదు, 0 4 8 వస్తాయి. ఆడ్ నెంబర్ ఉందనుకో ముందున 2 కానీ 6 కానీ వస్తాయి. ఇది ఒక ట్రిక్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి. 4 టేబుల్లో నేను చెప్తున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 టేబుల్ చూడండి. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, పక్కన పెట్టండి. 4 4 16, 20, 24, 28, 32, 36, 40. బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి జీరోస్ కదా. జీరోస్ ముందు అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏమొచ్చాయి? 4 వచ్చింది, 8 వచ్చింది. ఆడ్ నెంబర్ ఇక్కడ 1 ఆడ్ నెంబర్, సో 2 and 6 వచ్చింది. మళ్ళీ 2 ఈవెన్ నెంబర్ 0 4 8, మళ్ళీ 3 ఆడ్ నెంబర్ 2 6, మళ్ళీ 4 ఈవెన్ నెంబర్ 0 4 8, అలా రిపీట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ముందునున్న వాల్యూ ఆడ్ నెంబర్ అయితే 2 or 6 వస్తాయి. ఈవెన్ నెంబర్ ఉంటే మనకు 0 4 8 వస్తాయి. మీకు అది గుర్తు రావట్లేదు, ఏం చేస్తారు? 100 సింపుల్ కదా. 100 లో ఇదేంటి? ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 0 వచ్చింది లాస్ట్ లో, అంతేనా? సో 0 4, దానికి 4 గ్యాప్ ఇస్తే 4, దానికి ఇంకో 4 గ్యాప్ ఇస్తే 8. అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా 4 టేబుల్ లో మీకు సింపుల్ గా 12 గుర్తొస్తుంది. 4 3s తర్వాత 16. సో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2 6, ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది. ఆ ట్రిక్ ఒకటి మీరు మైండ్ లో పెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. ఓకే, అది. సో ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 6 రావచ్చు, ఇది అవుతుంది. ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 0 4 8 రావచ్చు, ఇది అవుతుంది.
ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 048 రావాలి, కానీ ఇక్కడ 6 ఉంది, తీసేయండి. ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 అవ్వచ్చు, అవుతుంది. ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 ఆర్ 6 అవ్వాలి, బట్ 78 ఉంది, తీసేయండి. ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 6 రావాలి, ఇక్కడ 6 ఉంది, అవుతుంది. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 వాల్యూస్ ఉన్నాయి. వెయిట్ ఇది కూడా ఉంది కదా, 264. 1 2 3 4 వాల్యూస్ ఉన్నాయి. సో 4 విల్ బి ది ఆన్సర్. క్లియర్? సో దట్స్ ఆల్ అబౌట్ నంబర్ సిస్టమ్స్. ఐ హోప్ నంబర్ సిస్టమ్స్ మీకు మంచి ఐడియా వచ్చింది. సి ద వీడియోస్ దట్ ఐఎమ్ మేకింగ్ ఇస్ నాట్ ఫర్ క్రాకింగ్ ఎనీ లైక్ క్యాట్ ఎగ్జామ్ ఆర్ ఎల్స్ ఏదైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి కాదు. ఎవరైతే ఎస్పెషల్లీ బిగినర్స్ ఉంటారో, అంటే ఇప్పుడు ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎలా అయినా నేర్చుకోవాలి, లేదంటే ఆప్టిట్యూడ్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేర్చుకోవాలి ఫ్రమ్ బేసిక్స్ అని మీరు అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి ఈ సిరీస్, ఎస్పెషల్లీ ఈ ఛానల్లో వీడియోస్ అన్ని చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ సమ్ చిన్న చిన్న ఎగ్జామ్స్ కి లైక్ కొన్ని ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఈ లెవెల్లోనే ఉంటాయి. ఇంకా కొంచెం ఈజీగా కూడా ఉండొచ్చు, కొంచెం హార్డ్ గా కూడా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఇదే లెవెల్లో ఉంటాయి. బట్ ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్ అలాంటివి మీరు ఇంకా నేర్చుకోవాలని అనుకుంటే, ఇంకా మీరు డెప్త్ లో నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ అవి మీరు క్రాక్ చేయాలనుకుంటున్నారు, బట్ మీరు బిగినర్స్, సో మీకు మంచి ఫౌండేషన్ కావాలి. ఆ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఈ సిరీస్, వాట్ ఎవర్ ద వీడియోస్ ఆర్ మేక్ ఇన్ ఛానల్, ఈ పర్టికులర్ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా సరే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఆరెల్స్ మీరు జస్ట్ నార్మల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, వేర్ యాప్టిట్యూడ్ ఇస్ అ పార్ట్, బట్ ఇదే మెయిన్, యాప్టిట్యూడే మెయిన్ కాదు, బట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దాట్ ఎగ్జామ్. లేదా మీరు యాప్టిట్యూడ్ లో మంచి ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటే, దెన్ దిస్ ఛానల్, అవర్ ఛానల్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. ట్రస్ట్ మీ, ఒక 2-3 టాపిక్స్ ఇంకా చెక్ చేయండి. ఇఫ్ యూ రియలీ లైక్ దోస్, యూ కెన్ కంటిన్యూ విత్ ఆల్ ద వీడియోస్ by subscribing, and so that you'll be getting all the updates whenever I post any video. So that is all about the channel and this particular topic. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలని అనుకుంటున్నారో లెట్ మీ నో దాట్, సో దట్ ఐల్ బీ ప్లానింగ్ అండ్ ఐల్ ట్రై టు మేక్ ద వీడియో as soon as possible. And if you really liked this video, please do give me a like, which gives a lots and lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.